అంటే ఈ కర్మ అనుభవించడం లేదా కర్మ వచ్చి బాధలు పెట్టేటప్పుడు మన తరపున వేరే వాళ్ళతో మంత్రోచ్చారణలు కానీ లేదంటే జపాలు కానీ లేదా తర్పణాలు ఇవన్నీ చేస్తున్నారు కదా గురుగారు. వేరే వాళ్ళు మన తరపున మంత్రాలు చేసినట్టు ఆ ఫలితం వీరికి వస్తుందా? మనం అదే చేస్తున్నాంగా. ఇప్పుడు శనిగ్రహం బాగాలేదు అన్నారు, శని జపం చేయించండి అన్నారు. శనికి జపం మనం చేసుకుంటే ఉత్తమం అని చెప్తున్నాము. ఏదైనా సరే నువ్వు చేసుకుంటే ఉత్తమం అయ్యా, నేను నువ్వు తింటే ఉత్తమం అయ్యా, పక్కవాడు తింటే నీకేం వస్తుందయ్యా, నువ్వు తిను అన్నాం. ఏ పనైనా సరే నీ పని నువ్వు చేసుకోవటం ఉత్తమం. మరి కొన్ని పనులు మనం చేయలేము. ఇంట్లో అన్నం వండుకోవాలి, అన్నం వండుకోవటం నాకు రాదు, లేదా వండుకునే టైం నాకు లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? వండి పెట్టే వాళ్ళని వెతుక్కోవాలి, ఏ హోటల్కి వెళ్ళి అన్నం తెచ్చుకోవాలి, లేదా తెప్పించుకోవాలి. అట్లాగే ఇక్కడ మన కర్మ, ఆ కర్మని వదిలించుకోవటానికి జపాలు చేస్తున్నాం, తపాలు చేస్తున్నాం, ప్రక్రియ ఏదో చేస్తున్నాం. అది చేసుకోవటం మనకి రాదు. మనకి రానప్పుడు ఏం చేస్తున్నాం? ఎవరైనా పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు ఈ పని చేయండి, ఎంత తీసుకుంటారు, మాకు చండీ హోమం కావాలి, మీరు ఎంత తీసుకుంటారు, మేము 50,000 తీసుకుంటామండి, మీ సరుకులు మీరు తెచ్చుకోండి, మొత్తం మీద 70,000-80,000 దాకా అవుతుందండి. సరే, బాగానే ఉంది, ఓపుకుంటే చేయించుకుంటాం. అలా మనం చేయటం అనేది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఆ ఫలితం అనేది మనకు వస్తుందా రాదా? ఇక్కడ వచ్చింది. బ్రహ్మసూత్రాల్లో దీని యొక్క మీమాంస వస్తుంది. వ్యాసుడి కన్నా ముందు ఒక మహర్షి ఆయన చెప్తాడు, ఎవరి కర్మ వాళ్ళే చేసుకోవాలి, ఇంకోళ్ళు చేస్తే పనికిరాదు, ఆ ఫలితం మనకి రాదు. ఎవరు కర్మ చేస్తే వాళ్ళకే ఆ ఫలితం పోతుంది. అంటే జపం ఎవరితో చేయించుకున్నామో జపం వాళ్ళకే పోతుంది తప్పించి మనకి రాదు అని ఖచ్చితంగా చెప్తాడు. బ్రహ్మసూత్రాల్లో ఇది ఒక సూత్రం, ఫలితం మనకు వస్తుందా రాదా అని. వ్యాసుడు వచ్చిన తర్వాత దీనికి అమెండ్మెంట్ చెప్పాడు. ఏమంటాడంటే, మనం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది, అందరూ జపం చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉండరయ్యా. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం? ఇంకోళ్ళతో చేయించుకోవాలి. ఇంకోళ్ళతో చేస్తే మరి వాళ్ళు చేసిన జపం యొక్క ఫలితం వాళ్ళకే పోతుంది కదా. అప్పుడు ఏమన్నాడంటే, వారికి ఆ జపం చేసిన దానికి సరిపోయినటువంటి ధనాన్ని ఇచ్చి, ధనేతరం ఏదో ఒకటి అలా ఇచ్చి, నువ్వు కనుక వాటితో జపం చేయకుంటే అప్పుడు నీకు ఆ ఫలితం వస్తుంది అన్నాడు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ జపం చేస్తే వాడికి రోజుకు 500, 1000 రూపాయలు, 4000, 5000 మీరు ముందే మాట్లాడుకుని, ఇన్ని రోజులు నాకు జపం చేయండి, రోజుకి ఎంత ఇస్తాను, లేకపోతే ఇన్ని వేలు జపం చేయండి, ఇంత ఇస్తాను అని ముందే మాట్లాడుకుని వాడు నీకు జపం చేస్తాడు. చేసిన దానికి నువ్వు వాడికి డబ్బులు ఇవ్వాలి. అలా అయితే మన యొక్క జపం ఆ ఫలితం అనేది మనకి వస్తుంది అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఎవరైనా జపం చేస్తే ఫలితం మనకు వస్తుందంటే తప్పకుండా వస్తుంది, కానీ వాడికి సరిపోయినటువంటి మొత్తాన్ని ఇవ్వాలి. ఇక్కడే ఒక చిన్న ఉదాహరణ మనం చూడాలి. మనకి తెలిసిన వాళ్ళ దగ్గర మనం పోయి కూర్చుని జపం చేయించేసుకొని, లేకపోతే హోమం చేయించేసుకొని వాడి చేతి పుట్టిగా చేయించకూడదు అన్నారండి అని 100 రూపాయలు వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోతే, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినట్ట ఇవ్వనంటే డబ్బులు ఇవ్వనంటే. కాబట్టి ఏదో నువ్వు మా ముఖ ప్రీతి కోసం 100 రూపాయలు అక్కడ వాడి చేతిలో పెట్టేసి నేను వెళ్ళిపోయానండి, అమ్మయ్య నా ఫలితం నాకు వచ్చిందండి, ఇలాంటి వేషాలు పనికిరావు. నువ్వు వాడి లెక్క ఏమిటి అంటే, ఈ మంత్రం చేసినందుకు బయట వ్యక్తి ఎంతైతే తీసుకుంటాడో అంత డబ్బులు కొద్ది తేడాలో, ఓ 10, 20 తేడాలో వాళ్ళు 100 తీసుకుంటారు అంటే కనీసం నువ్వు 80 రూపాయలన వాడి చేతిలో పెట్టి వెళ్ళాలి. అంతేగాని వాడి చేతిలో 10 రూపాయలు పెట్టి వెళ్ళిపోతే నీకు దొరికేది ఆ 10 రూపాయల ఫలితమే దొరుకుతుంది. అంటే ఒకప్పుడు రాజ్యం క్షేమం కోసము లేదా ఇంకో దానికోసం చేసే హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, ఇంకోటి కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇళ్లలోనే ప్రతి చిన్నదాన్ని కూడా ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు కదా గురుగారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎవరింట్లో వాళ్ళు హోమం చేసుకుంటారు, తప్పే ఉంది. అంటే ఈ హోమానికంటూ ఒక ప్రక్రియ ఉంటుంది, లేదంటే హోమగుండాలు ఈ విధంగా ఉండాలి, ఒక్కొక్క హోమం ఒక విధంగా ఉంటుంది, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా గురుగారు. హోమగుండం ఎలా ఉండాలి, అలాగే హోమానికి ఏ కర్ర వాడాలి, సమితిలో ఎలా హోమం చేయాలి, ప్రక్రియ ఏమిటి అనేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఆ ప్రకారమే మనం చేయాలి. హోమగుండం ఎలా ఉండాలి అంటే అది 7-8 రకాలుగా హోమగుండం చెప్పాను. మొత్తం ఫైనల్గా మనం తరచి చూస్తే మనకి తెలియదు ఏమంటే హోమగుండం ఎలా ఉన్నా పర్వాలేదు అని. హోమగుండం వృత్తాకారంలో గుండ్రంగా ఉంటుంది, 4 పలకలుగా ఉంటుంది, దీర్ఘచతురస్రం ఉంటుంది, త్రికోణాకారంలో ఉంటుంది, షట్కోణంలో ఉంటుంది,
అష్టకోణంలో ఉంటుంది, అష్టదళంలో ఉంటుంది, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి, అనేక రకాలుగా. కాబట్టి ఏ రకమైన గుండంలో అయినా మీరు హోమం చేయొచ్చు. కానీ కొన్ని దేవతలకి కొన్ని హోమాలు ప్రత్యేకంగా కొన్ని హోమకుండాలే చెప్పబడ్డాయి. ఇప్పుడు షట్కోణము అంటే సుబ్రహ్మణ్యానికే చెప్పాలి. అష్టకోణము లక్ష్మీదేవి హోమాలు చేయడానికి చెప్పాలి. త్రికోణము అమ్మవారి హోమాలు చేయడానికి చెప్పాలి. ఇలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇందులో చతుష్కోణము చతురస్రం, ఈ చతురస్రం కనుక అయినట్లయితే అందులో ఏ రకమైన హోమం అయినా చేయొచ్చు, ఇబ్బంది లేదు. అందుకని సామాన్యంగా ఈ చతురస్రంగా ఉండే హోమకుండాలు వాటినే మనం వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సమిధలకు వచ్చేటప్పటికి అన్ని రకాలైన సమిధలు వాడేస్తున్నారు. అది అలా చేయకూడదు, దాని ఫలితం రాదు. వాడు పర్టికులర్ మొక్కలను మాత్రమే చెట్లను మాత్రమే చెప్పారు. అవి ఏమిటి అంటే రావి, మన రాగి అని అంటూ ఉంటారు, రావి చెట్టు, మర్రి, వేప, నేరేడు, మారేడు, దేవదారు, ఈ చెట్ల మాత్రమే మనం హోమానికి వాడాలి. ఈ కర్ర మాత్రమే మనం హోమానికి వాడాలి. నేను మన ఎక్కడో చూశాను, ఈ సరుకు కర్ర, సరుగుడు అంటారు దాన్ని. ఆ సరుగు అది ఎక్కువ దొరుకుతుంది, సముద్ర తీర ప్రాంతాల్లో బాగా పెరుగుతున్నది. దాన్ని పట్టుకొచ్చేసి హోమం చేస్తున్నారు. అట్లాగే తుమ్మ ముద్దులు, తుమ్మ చెక్కని దాన్ని తెచ్చి హోమం చేస్తున్నారు. అవి చేయకూడదు, దానివల్ల ఫలితం రాదు. ఈ విషయాలు మనం గుర్తించి ఈ చెప్పినటువంటి కర్రనే మనం హోమం చేయాలి. అయితే ఇందాక చెప్పాను, ఆ హోమకుండాలు ఇలాగే ఉండాలి అంటే భండాసుర వధలో కనుక వెళ్ళినట్లయితే అక్కడ మహాకామేశ్వరుడు ఆవిర్భవించి ఆయన మొత్తం ప్రకృతిని అంతా హోమం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే లవణ సముద్రాన్నే హోమగుండంగా మార్చేస్తాడు. కాబట్టి లవణ సముద్రము అనేది చతురస్రంలో ఉందా, దీర్ఘ చతురస్రంలో ఉందా, ఎలా ఉంది, ఏ ఆకారంలో ఉంది, ఎవరి తెలుసు? సముద్రం ఏ ఆకారంలో ఉంది మనం ఎక్కడ చూస్తాం. కాబట్టి అందులో మిగిలినటువంటి చరాచర జగత్తును అంతటినీ కూడా హోమం చేస్తాడు అందులో. కాబట్టి అది ఇలాగే ఉండాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. మనం చేసుకునే హోమాలకి మాత్రం ఇలా చేయాలి అంతే. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ చండీ హోమాలకి ఎలాంటి సమితులు వాడాలి గురుగారు? ఆరోగ్యం ఏమి? రావి సమితులు వాడితే చాలా మంచిదండి. ఏ హోమానికైనా పనికొస్తాయి రావి సమితులు. తర్వాత మామిడి చెక్క, ఈ మామిడి చెక్క కూడా మంగళప్రదం అది. కాబట్టి ఏ హోమానికైనా పనికొస్తుంది మామిడి చెక్క. ఇక మర్రి చెక్క అనేది కొన్ని ఈ శాక్తేయంలో వాడతారు, శాక్తేయ హోమానికి వాడతారు మర్రి చెక్క అనేది. మిగిలినటువంటి నేరేడు, మారేడు చెక్క ఎవరికైనా వాడచ్చు, ఎక్కువగా శివుడికి ప్రీతి. ఇలా మిగిలిన చెక్కలు దేనికైనా వాడచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ మనం వాడటం ఏమంటే ఈ చండీ హోమం చేసినప్పుడు మామిడి చెక్క వాడటం అనేది చాలా సుఖమైన పని. వేప కానీ, వేప శాక్తేయానికి వాడతారు ఎక్కువ. మామిడి సుఖం, ఒకవేళ మామిడి దొరక్క ఇబ్బంది ఏమైనా పడే పరిస్థితి వేప చెక్క వాడతాం. ఏ రకమైన చెక్కలు దొరకట్లేదంటే మీరు చెప్పినే మాకు అన్నారా, దొరికిన చెక్కతో చేయండి. దానికి ప్రత్యేకమైన ఆర్గ్యాలు అంటూ ఉంటాయి కదా గురుగారు? ప్రత్యేకమైన ఆద్యము ఉంటుంది. సామాన్యంగా నెయ్యి, ఆవు నెయ్యితోనే హోమం చేయాలి అని అంటాం. ఆవు నెయ్యితో హోమం చేయండి రా, స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యితో హోమం చేయండి అన్నాం. దేశవాళీ ఆవు నెయ్యి మనకి దొరుకుతుందా మీరు చూసుకోండి. ఎక్కడ దొరుకుతుంది, ఎవరు తయారు చేస్తారు? వాడు చెప్పాడు 32 లీటర్లు ఆవు పాలు పట్టుకొస్తే 1 లీటర్ నెయ్యి రాదండి అన్నాడు. మరి ఆవు పాలలో ఉండే నెయ్యి శాతం ఎంత, మనకు వచ్చే నెయ్యి ఎంత? కాబట్టి దేశవాళీ నెయ్యి, ఆవుల నెయ్యి రావటం అనేది జరిగే పని కాదు. ఇక రెండోది ఏమిటి అంటే ఈ జెర్సీ ఆవులు, ఈ ఆవుల యొక్క నెయ్యి ఇది కొంచెం ఎక్కువ వస్తుంది, అందుకని ఆ నెయ్యి వాడుతున్నాం. మరి జెర్సీ ఆవుల నెయ్యి వాడుతున్నాం. పోనీ ఆవు నెయ్యి ఎత్తేసేద్దాం, దేంతో చేద్దాం? మరి కొబ్బరి నూనె, విప్ప నూనె, నువ్వుల నూనె ఇవి ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే ఇవన్నీ హోమంలో వేస్తాం కదా, వీటి నెయ్యి చేయొచ్చు మనం. కొబ్బరి నూనె అది కూడా కల్తీ కలుపుతున్నారు కదా, అదే ప్రాబ్లం అయిపోతుంది. నువ్వుల నూనె ఫుల్ కల్తీ, అలా కల్తీ లేనిది దేంట్లో? విప్ప నూనె కొంతవరకు కల్తీ ఉండదు, ఎందుకంటే అదే తక్కువ రేటు, దానికన్నా తక్కువ రేటువి ఉన్నాయి. ఆ దీపారాధన నూనెలో వస్తూ ఉంటాయి,
అవి దేంతో తయారు చేస్తాడో వాడికే తెలియదు. కాబట్టి మనం కల్తీ లేనటువంటి ఏ వస్తువుతో హోమం చేసినప్పటికీ ఉపయోగమే. అవును. ఆవు నెయ్యి అనేది మనకేం దొరకదు, అది అంతా ప్యూర్ కల్తీగా ఉంది.